నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎంత ఒక భక్తురాలు నిజంగా ఎలా అయితే భక్తి భావన ఉంటుందో అటువంటి భావన మీరు అవునండి మీకుంది వారి పట్ల. అది వారి అదృష్టం. వారి లాంటి వ్యక్తి ఒక మహా చెట్టంత మనిషి మీ జీవితంలో ఉండడం మాకు చూడడానికి ఎంతో హాయిగా ఉంది. ఆ ఆలోచన మీరు వారు కలిసి గడిపిన సంవత్సరాలన్నీ కూడా శ్యామలాదేవి అండి. ఈరోజు ప్రతిరోజు ఆయనకి నచ్చిన వంట పులుసు ఏది వండిన ఫుడ్ కొంచెం పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి ఆయన మొన్న బాబు పులుసు పెదబాజీ పులుసు ఎప్పుడు వండి పంపించేవాళ్ళం కదా మేము బాబుకి. కృష్ణరాజు గారు తయారు చేయించి పంపేవారు. కూర్చొని ఇంకొక 10 వరకు అలా వెయిట్ చేసేవారు. బాబు దగ్గర నుంచి ఫోన్ రావాలి ఆయనకి. ఫోన్ చేసేవారు, పెదబాజీ పులుసు అదిరిపోయింది అనేవారు అనమాట. ఇంకా చూడాలి. ఒకసారి ఇప్పుడు కన్నం బాగా చేశారు అంటే, కన్నం జస్ట్ గరిట కలపడమే, అందులో అన్నీ వేసింది నేనే మీరంటారా? కృష్ణరాజు గారు అవునా? ఓకే ఓకే. ప్రభాస్ గారు మిమ్మల్ని ఏమని పిలిచేవారు? నన్ను మామూలుగా అనేవారు, లేకపోతే శ్యామ్ అనేవారు, లేకపోతే ఒకసారి ఆయనకి అమ్మడు అనేవారు అనమాట. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి నన్ను ఒక తల్లిలా కూడా భావించేవారు ఆయన. అంటే నేను ఆయన చూసుకునే విధానాన్ని అలా అనమాట. అంత ప్రేమ ఆయన. ఒక్కోసారి చిన్న పిల్లలా చూసేవారు, పిల్ల అనేవారు. అంటే ఒక స్త్రీని ఎలా సంతోషపెట్టాలి, ఏ మాట అంటే ఆ అమ్మాయి సంతోషపడుతుంది అనేది ఆయనకు బాగా తెలుసు. అది అనమాట. ఎవరికైనా వెళ్ళి కూడా అదే చెప్పేవారు. కొంతమంది ఏదైనా అన్న ఏ స్త్రీ పెద్దగా ఏమి ఆశ కాదు, తను ఎంతైనా మనం సంతోషమైన ఒక మాట తన్ని మాట్లాడి అన్నాము అంటే దానికోసం తను ఎంతైనా కష్టపడి ఎంతైనా చేస్తుంది అనేవారు అనమాట. అలాగా స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఆయనకు బాగా తెలుసు. అంతే కదా, ఆయన ఏదైనా పొగిడితే మనం ఎంత ఆనందపడి ఏదైనా అదే అండి ఏం కావాలండి అది అంటాం కదా. అలా అనమాట. ఏదైనా మంచి శారీ కట్టుకుంటే నేను అడిగేదాన్ని ఎప్పుడైనా, శారీ కట్టుకున్నాను ఎలా ఉంది అంటే, ఆ శారీ కట్టుకోవడం వల్ల ఆ శారీ నువ్వు కట్టుకోవడం వల్ల ఆ శారీకి అందం వచ్చిందని ఎవరన్నమాట. అట్లా పొగట్టులు ఆ రకంగా ఉండేవి ఆయనవి. చాలా హ్యాపీగా ఉండేది. ప్రభాస్ గారు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నన్ను కన్నమ్మ పెదబాజీ పెద్దబాజీ అనమాట. మాలో అలా పిలుస్తారు. అంటారు. అవును, నన్నేమో కన్నమ్మ పులుసు అదిరింది. ఫోన్ లాక్కనే కన్నమ్మ ఓన్లీ గరిటె పెట్టి కలిపింది, అందులో వేసినవన్నీ నేనే అంటే కృష్ణరాజు నేర్పించింది మీరు, అంటే మీకు అన్ని నేర్పించింది ఆయనే కదా. అవును కదా. అలాగనమాట. మీ అంటే ఇల్లంతా కూడా ఇంకా కృష్ణరాజు గారు మిమ్మల్ని చూస్తుంటే అసలు వారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూర్చొని వింటున్నారు అన్నట్టు. కానీ అక్కడ ఒక నిలువెత్తు విగ్రహం అండి. నేను రాగానే ఉలిక్కి పడిపోయానండి. అసలు మీరు ఎలా అయితే ఉలిక్కి పడ్డారో స్వప్న గారు, ఫస్ట్ టైం ఒక రోజు బాబు నన్ను చూడడానికి ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఆ రోజు అనుకోకుండా నేను ఫోన్ ఎత్తలేదు అయింది. ఇలా లోపలికి వచ్చి ఆ విగ్రహం చూడగానే ఒకసారి ఇలా అన్నారనమాట. బాబు ఉలిక్కి పడ్డారు. సేమ్ అట్లాగే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆ స్టాచ్యూ దగ్గర వచ్చి కృష్ణరాజు గారు ఉన్నారు అలా నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నారు. ఆ భావన ప్రతి ఒక్కరిలోని. అందుకని ప్రతిరోజు కూడా 2 డేస్కి ఒకసారి ఆ డ్రెస్సులన్నీ కుట్టించాను నేను. ఆయనకి ఇష్టం కదా మంచి బాగా డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం ఆయన. నేను నవ్వేదాను. చిరిగిపోయిన బట్టలైనా కృష్ణరాజు గారు వేసుకునేవారు, కానీ నలిగితే వేసుకునేవారు కాదు. ఆయనకు అంత ఇష్టం అనమాట. అవన్నీ కుట్టించాను నేను. ఎప్పుడు 2 డేస్కి ఒకసారి డ్రెస్సులన్నీ మారుస్తాను విగ్రహానికి. అవన్నీ ఆయనకి ఆ సూటు అవన్నీ కూడా. ఆయన గురించి జ్ఞాపకాలు మీరు చెప్తున్న కొద్దీ కళ్ళ ముందు కదలాడుతున్నారు. అదే